ఫ్రై అవుతుంది. ఇప్పుడు కావాలంటే మీకు గ్రేవీ కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఇందులో వేసేస్తే మనకి ఎంత కావాలో గ్రేవీ అంత. ఒక గ్లాసు 1.5 గ్లాసు ఫుల్గా వాటర్ వేసాను. వాటర్ వేసి మనం వద్దనుకుంటే మేమైతే మామూలుగా వాటర్ వేయము, కానీ గ్రేవీ కావాలి అన్నారు కాబట్టి వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ లేకుండా కూడా ఫుల్గా ఇదే సరిపోతుంది. ఇదే ఫుల్గా ఇది కొంచెం హైలో పెట్టేది, హైలో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో ఉంటే మనకి మసాలా మొత్తం దానికి పట్టేస్తుంది. పట్టినప్పుడు ఇది దింపేటప్పుడు మాత్రం మనం పెప్పర్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తే అప్పుడు ఫుల్ ఫ్రెష్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా వేపడమే ముఖ్యం. మీరు వేపుతూ ఉంటే ఆ స్మెల్ ఇప్పుడు వస్తుంది, అరోమా వస్తుంది, అన్నీ వస్తుంది, నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. మీరు కూడా చేసుకొని తినాలి. మరి ఇది ఎలా ఉంది టేస్ట్ నాకు చెప్పాలి. సూపర్. అందరూ చేసే విధం లేదు, శ్రీలక్ష్మి చేసే విధం లేదు. అది శ్రీలక్ష్మి అమ్మ పీతల కూర, అది పీతల ఫ్రై. అది ఇది ఎప్పుడైనా సరే కిందది అలానే ప్లేస్ పెడితే బాగుంటుంది. ఇది రివర్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదంతే దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5-10 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. సూపర్గా సూపర్. ఫ్రై అక్కర్లేదు, ఇంకా అక్కర్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం పెట్టాలి. ఇప్పుడు ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇదంతా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. ఇంకా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకే మూత పెట్టాలి. ఆ తర్వాత తీసేస్తే అది బాగా దాన్ని పట్టి బాగా వచ్చిన తర్వాత అప్పుడు దింపే ముందు ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఇంకా ఉంది టైం. అది ఉడికిపోయినట్టు కదా, అంటే కుక్ అయింది. మీరు ఇంకా గ్రేవీ కావాలని అన్న మీదట కొంచెం వాటర్ మిక్స్ చేసాం. కానీ ఈ దీంట్లో ఉంది కదా టమాటా ప్యూరీ, ఆనియన్ మసాలా ఇవన్నీ కలిపితే ఈ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ గ్రైండ్ చేసి మసాలా అన్ని గ్రైండ్ చేసి వేసాం కదా, కోకోనట్, దాంతో ఇది మెరినేట్ అయిపోతుంది. మీరు కావాలన్నారు కాబట్టి ఆ వాటర్ యాడ్ చేశారు. లేకపోతే వాటర్ యాడ్ చేయకపోయినా ఓకే. ఇదంతా కింద దగ్గరికి వచ్చేయాలి. కలపట్లేదు కదా, అంటే కొంచెం అడుగు అంటకుండా కొంచెం చూసుకోవాలి అంతే. వాటర్ ఎక్కువ వేసేసారు అది